రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని టీడీపీ నాయకులు గ్రహిస్తే మంచిదని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు హితో పలికారు. మెప్పు కోసమో మరొకటి కోసమో అనవసరంగా మార్గాని భరత్పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన ఏదో పోయినట్టు కాదని మజ్జి అప్పారావు అన్నారు. ఇందిరాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది ప్రముఖులు ఓటమి చెందారని, అంత మాత్రం చేత వాళ్ళు వన్నె తగ్గలేదని ఆయన అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, లోక్సభలో పలు కమిటీలకు ప్రాధాన్యం వహించిన భరత్ ఓడిపోయినంత మాత్రాన ఆయన చేసిన కార్యక్రమాలు చెరిగిపోవని అన్నారు. రౌతు సూర్యప్రకాష్ రావు ఎమ్మెల్యేగా ఉండగా వెజిటబుల్ మార్కెట్ తరలించాలని చూస్తే అప్పుడు అడ్డుకున్నది తెలుగుదేశం నాయకులు కాదా అని మజ్జి అప్పారావు ప్రశ్నించారు. అవలోకి తరలిస్తుంటే అప్పట్లో అభాండాలు వేసి అడ్డుకున్నారని, అలాగే ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మార్కెట్ తరలింపు కోసం లక్షల చేతులు మారాయని గొడవ జరిగింది కదా అని ఆయన ప్రశ్నించారు. భరత్ ఎంపీ అయ్యాక ఆయన ద్వారా మార్కెట్ తరలించాలని రౌతు ప్రయత్నిస్తే అంత దూరం వెళ్లలేమని మజ్జి రాంబాబు తదితరులు వచ్చి మొరపెట్టుకుంటే యథాతథంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా మర్చిపోయి భరత్ ఏమీ చేయలేదని అనడంలో అర్థం ఏమిటని, అసలు మీరు భరత్ దగ్గరకు ఎన్నిసార్లు వచ్చారో గుర్తు చేసుకోండని మజ్జి అప్పారావు అన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి చరిత్రలో ఓ ప్రజా ప్రతినిధిని కాలపరిమితి ముగిసిన తరువాత వచ్చే మరో ప్రజా ప్రతినిధి అధికారంలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారే తప్ప ఇప్పటిలా నాశనం చేయలేదని విశ్లేషించారు. ఈటి స్ట్రీట్ శుభ్రం చేయడం లేదని, హ్యాపీ స్ట్రీట్ సందడి ఇప్పుడు పోయిందని ఆయన ప్రస్తావించారు. అధికారం ఉందని, ఏది అంటే అది చెల్లుబాటు అవుతుందని ఇష్టం వచ్చినట్లు చేయడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్సీపీ సంస్థాగత కార్యదర్శి ముప్పన శ్రీను, జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ తామదాసు శ్యామ్ సుందర్, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ ప్రెసిడెంట్ సీరపు గణేష్, సిటీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఒక ఎంపీ 18 లక్షల ఓట్లు అంటే ప్రాతినిధ్యం, దాదాపు 11 లక్షల ఓట్లు పోలింగ్లో ఈయన పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఈవేళ మీ ఎమ్మెల్యే గారు 7 ఎమ్మెల్యేల్లో ఒక పార్లమెంట్ అంటే తరచూ ఏదో మాట్లాడుతున్నారు. గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే మన దేశాన్ని ప్రధానమంత్రి చేసినటువంటి 2-3 సార్లు ఇందిరాగాంధీ గారే చరణ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఇందిరాగాంధీ ఎంతో అభివృద్ధి చేశారు ఆ నియోజకవర్గంలో, కానీ ఓటమి చెందారు. అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్, మా అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారు ఓటమి చెందారు. అలాగే మన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ పెట్టిన నాయకుడు ఓటమి చెందారు. అలాగే ప్రఖ్యాతినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిరంజీవి గారు ఓటమి చెందారు. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన వాళ్ళ యొక్క వన్నె తగ్గదు. పాండవులు మాయాజోదంలో చూడండి, శకుని మాయాజోదంలో పాండవులు ఓడిపోయారు, కానీ వాళ్ళ యొక్క పరపతి తగ్గలేదు, వాళ్ళకి విలువ తగ్గలేదు. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈవీఎంలవన్నీ కొంతమంది జనాలకు అనుమానం ఉంది, వేరే మబ్బి పెట్టి నెగ్గారని ఒక రకంగా అనుమానం ఉంది. అలాంటి గెలుపు కాదే అని కొంతమంది మేధావులు అంటున్నారు. అలాంటి ఒక ఎంపీ గారిని పట్టుకొని మీరు ఎంతసేపు ఆదిరెడ్డి వాసు గారు ఆయనతో పోల్చుకొని ఎంపీ గారి కంటే ఆదిరెడ్డి వాసు గారు గొప్ప అని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి. ఎందుకంటే చరిత్రాత్మకంగా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఈవేళ భర్త గారు ఒక 50 సంవత్సరాలు ఎండిపోతే ఆయన చేసిన 5 సంవత్సరాల అభివృద్ధిలో మరలా ఆయన మళ్ళీ ఏదో ఎలక్షన్లు ఖచ్చితంగా నెగ్గుతారు. ఎందుకంటే ఆయన విజన్ జనం చూశారు. అది తెలుసుకొని మాట్లాడండి. ఇక కాయగూరల మార్కెట్ గురించి నిన్న నాయకులు చక్కటి ఉపన్యాసం, అద్భుతమైన అబద్ధాలతో చెప్పారు. ఒకటి గుర్తుంచుకోండి, రౌతు సూర్యప్రకాశరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా వెజిటేబుల్ మార్కెట్ని తరలించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నది ఎవరో? అప్పుడు తెలుగుదేశం నాయకులు కదా, ఇదే మజ్జి రాంబాబు గారు కదా. ఎందుకంటే అప్పుడు ఏమని అన్నారు ఆయన రంభావూరు థియేటర్ లేదో అడ్డుకు తొలగించుకోవడం కోసం మార్కెట్ తరలిస్తున్నారు. అది కూడా ఎక్కడికి దూరం కాదు, ఆవలోకి మాత్రమే. ఆయన మీద అపాకులేశారు. తర్వాత మీ గవర్నమెంట్లో ఇదే మజ్జి రాంబాబు గారు ఒక తెలుగుదేశం నాయకుడికి లక్షల మీద లంచాలు ఇచ్చి ఏదో చేశారు మార్కెట్ తరలించి. అప్పుడు పెద్ద అపవాదు జరిగింది, పెద్ద అల్లరి జరిగింది. అది నిజం తెలియాలంటే మీ వెజిటేబుల్ మార్కెట్ అకౌంట్ సెక్షన్లో ఉంటుంది.
ఆ నాయకుడికి ఎంత లంచం ఇచ్చారు, మరి అదే లంచాన్ని ఎలా తీసుకొచ్చారని. అదే రావు సూర్పేగా సార్, మా రావు సూర్పేగా సార్ మళ్ళీ మార్గాన్ భర్త గారు ఎంపీ అయిన వెంటనే నా సామాజిక వర్గం సంబంధించి కాయగూరల కొట్లు ఇక్కడ ఉన్నాయి, పెద్దవాళ్ళకి నలుగురు పర్వాలేదు కానీ చిన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సిటీకి దగ్గరలో ఏదో స్థలం చూడండి, ఆల్రెడీ నేను చూసాను ఆవుల 10 ఎకరాలు, దాన్ని 4 ఎకరాలు ఇస్తే బాగుంటుందని రౌతు సూర్యప్రకాశ్ సార్ మార్గాన్ భర్త గారు సలహా ఇస్తే, అదే మార్గాన్ భర్తరామ్ గారి దగ్గరికి ఈ నాయకులందరూ వచ్చి ఏమంటే మేము దూరం వెళ్తే మా బతుకుతే దెబ్బలు తింటుందంటే ఆయన అసెంబ్లీలో ఆమోదింపజేసి సీఎం గారితో మాట్లాడి అసెంబ్లీలో ఆమోదించి మార్కెట్కి రావడానికి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. కానీ మీరేం మాట్లాడుతున్నారు? ఏమీ చేయలేదు, ఏదో మాకు అద్భుతం చెప్పారు. అసలు మీరు భర్త గారి ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చారు, మీకు ఎంత వివరంగా చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి మీ నాయకుల మెప్పు కోసం మార్కెట్ ఎక్కడ తరలించేస్తా ఉన్నారు? బొమ్మూరు అవతలకి. బొమ్మూరు అవతలు తరలిస్తే ఎవరికి ఉపయోగం? మీలాంటి పెద్ద పెద్ద మధ్యరాంబాబు గారు లేదనుకుంటే అక్కడ ఇంకో 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి, 5-6కు ఉపయోగం ఉంటుంది. సామాన్యమైన కాయగూరలు అమ్ముకున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా?